समुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमभीतमुद्रां करेर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्राम्बुजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते। महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। మా ఇంట్లో పెంచుకునేటువంటి గోమాత గోవత్స, దీని పేరు కపిల, దీని పేరు గౌరీ. గౌరీ ఇది ఎర్రగా ఉందని జెర్సీ ఆవు అనుకుంటారేమో, ఇది దేశీ ఆవు, రెడ్ సింధీ ఆవు. ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి, కొంతమందికైనా మంచి అవగాహన కలుగుతుందని చేయడం జరుగుతుంది. గోమాత మీద ఉండేటువంటి భక్తితో శ్రద్ధతో హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణ ఇంట్లో అవకాశం ఉంటే తప్పకుండా గోవును పెంచాలనేటువంటి సంకల్పం మాది. కనుక ఎప్పటి నుంచో పెంచుతూ ఉన్నాం. మధ్యలో ఒక సంవత్సరం నుండి కుదరలేదు. ఇంకో ప్రత్యేకించి గోవును పెంచడం గురించి ఈ రకంగా పైన 2 అంతస్తుల పైన షెడ్డు మీద ఈ యొక్క గడ్డిని భద్రపరిచి మళ్ళీ తిరిగి గోమాతను మనం తీసుకుని పెంచడం జరుగుతోంది. చాలామంది కేవలం గోపూజ వల్ల ఫలితం వస్తుందంటారు. ఎప్పుడు గోపూజ వల్ల ఫలితం అనేటువంటిది చాలా తక్కువ. గోసేవ, గోవుకి చేసిన సేవ వల్ల, దానికి పెట్టిన ఆహారం వల్ల అది తృప్తి చెందుతుంది. కానీ మనం ఎన్ని వేద మంత్రాలు చదివి, ఎన్ని పువ్వులు, అక్షతలు, కుంకాలు, దండలు వేసినా ఏమాత్రం అది ఆనందించదు. పైగా దాని అంతమంది మధ్యలో అది చూసి భయపడడం, బెరుకుగా ఉండడం, కొంతమంది గృహప్రవేశాది కార్యక్రమాల్లో మేము చూస్తూ ఉంటాం. ఏదో రకంగా అది గృహంలో ప్రవేశించాలని చెప్పేసి దాన్ని కొట్టడం, గిల్లడం, మేము ఎన్ని చెప్పినా కూడా వినకుండా మూర్ఖత్వంగా కూడా కొంతమంది వాటిని హింసించి మరీ వాళ్ళ గృహంలోకి తీసుకెళ్తారు. పైపెచ్చు అది భయంతో విసర్జించినటువంటి గోమూత్రం, గోమయాన్ని గొప్పగా చెప్తారు. గోమయం వేసిందండి, గోమూత్రం వేసిందండి. అది భయం చేత దాని కాళ్ళు విరిగిపోతాయేమో, దాని దూడ ఏమైపోతుందో అని భయంతో, బెంగతో, ఏడుస్తూ అది లోపల ప్రవేశిస్తుంది. అందరూ గమనించండి, అలాగ ఒక జీవిని హింసించి మనం అటువంటి కార్యాలు చేస్తే ఫలితం వస్తుందా? మన హిందూ సనాతన ధర్మం ఏ జీవిని, ఏ మానవుడిని హింసించినా అది మనకి ఏదో రకంగా ఇబ్బంది కలుగుతుంది అని అంటారు కదా. మరి ఎందువల్ల? మీరు కొంతమంది అనుకోవచ్చు, అదేంటండి బ్రాహ్మణే చెప్తారు గోవు ఉండాలి, గోవు పూర్వం పశవో మేకామస్సమృద్ధ్యత అని తలంబ్రాలు వేసేటప్పుడు చెప్పే మంత్రం. పశువులనే సంపద కింద చూసేవారు. వాళ్ళ సంపదకి, వాళ్ళ ఐశ్వర్యానికి, అన్నిటికీ కూడా అదే మూలం కనుక దానినే ముందు ప్రవేశపెట్టేవారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు తెరువే గోవులు కనుక వాళ్ళు కూడా వెళ్లకుండానే ముందు గోవునే ప్రవేశించడంలో అంతరార్థం అది. అంతేకాకుండా గోవులు సకల దేవతలకి కూడా నిలయం కాబట్టి గోదృష్టి గడప మీద పడడం చేత గండాలన్నీ కూడా తొలగిపోతాయని, ఇటువంటివి ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి గోవుని గృహప్రవేశంలో ప్రవేశించాలి అని చెప్పేది బ్రాహ్మలే. కానీ అది మనం పెంచుకునేది లేదా మనకు అనువుగా ఉండేది, మనం సేవ చేసేది అయితే మంచిది. కానీ ఎక్కడో మనం రూపాయికో 10 రూపాయకో మాట్లాడుకుని తెచ్చేసి దాన్ని హింసించేసి కొట్టి గిల్లి ఇలాగ బాధ పెడితే దానివల్ల వచ్చే పుణ్యం కన్నా పాపమే మనం ఎదుర్కొంటాం. అంతేకాకుండా చాలామంది అన్యమతస్థులు 1000 గోవులు చంపేస్తే మా హిందూ ధర్మం భక్తి శ్రద్ధ పేరుతో
మిగిలిపోయిన పాచన్నం పాచికూరలు ఇవన్నీ అక్కర్లేనివి పెట్టేసి కనీసం 1000లో 1 2 మరణానికి మనమందరం కూడా కారణమవుతున్నాము. ఎవరికైనా ఆసక్తి శ్రద్ధ ఉంటే మంచి పదార్థం గోవు తిన్నా దానికి ఇబ్బంది కలగదు అని అనిపిస్తేనే పెట్టండి తప్ప మిగిలిపోయిన ఎంగిలి చేసినటువంటి పాచన్నాలు పాచికూరలు ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టడం ద్వారా గోవులు మృతి చెందుతాయి. ఏ రకంగా మనం తెలిసి కానీ తెలియక కానీ అటువంటి కృత్యాలు చేసిన గోహత్యా పాతకం చుట్టుకుంటుంది. మానవులు అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులకి గురవ్వడానికి ఇవన్నీ కూడా మనం చేసేటువంటి కర్మలు కూడా కారణం. కనుక ఎవరికైనా శ్రద్ధ భక్తి ఆసక్తి ఉన్నట్టయితే మీకు అందుబాటులో ఉన్నటువంటి గోవులకి వీలైతే దానికి అక్కడ శుభ్రం చేయడం లేదా సేవ చేయడం లేదా ఆహారం పెట్టడం ఇటువంటివి చెయ్యండి తప్ప ఎప్పుడూ హింసించి లేదా పూజలు చేసి ఫలితం వస్తుందనే మూఢనమ్మకాన్ని వీడతారని ఆశిస్తున్నాము. చాలామంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి, క్షమించగలరు. అర్థం చేసుకుంటే కొన్ని గోవులకైనా మంచి చక్కనైన ఆహారం అందుతుందనేటువంటి సంకల్పం చేత ఈ వీడియో అంతా కూడా తీయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై గోమాత, గోదేవ్యై నమో నమః. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.